జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులోని సత్య షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. సత్య ఏజీఎం నాగినేని బాలకృష్ణ, మేనేజర్ కనపర్తి బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ హాజరయ్యారు. పాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కనపర్తి బాలాజీ మీడియాతో మాట్లాడారు. 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులు ప్రకటించారన్నారు. వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు కస్టమర్ల సహాయ సహకారంతో నేడు 2వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో శుభ పరిణామంగా సంతోషిస్తున్నామన్నారు. తమ షాపింగ్ మాల్ పై నమ్మకంతో ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ ఓనర్ సురేష్, తమ హ్యాపీ కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. జాన్ శామ్యుయల్ గారి యొక్క హృదయంలో మీరు కలిగించినటువంటి ఆలోచనను బట్టి నాయన ఇప్పుడైతే ప్రభా ఆయన మీ పాద సన్నిధిలో ఉండి ఉన్నాడు కనుక నాయన ఆయన యొక్క కోరికను, ఆయన యొక్క ప్రణాళికను నీతిగా తండ్రి సక్సెస్ స్టోర్స్ను ప్రభా ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన పాన్ ఇండియాలో తండ్రి 375+ స్టోర్స్లో ప్రభా 4 స్టేట్స్లో తండ్రి ప్రారంభించి ఆయన అదే రీతిగా తండ్రి ఆంధ్రప్రదేశ్లోనే ప్రభా 62 బ్రాంచ్లు ప్రభా స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ ఆయన ఆ కోవలోనే తండ్రి వెంకటగిరి పట్టణంలో ప్రభా గడిచిన 2023వ సంవత్సరంలో తండ్రి మీరు ప్రభా సత్య షాపింగ్ మనం ప్రారంభించుకునేటట్లుగా చేసి ఆయన 2024 సంవత్సరం గత సంవత్సరం ప్రభా మొదటి యానివర్సరీ ఏ రీతినైతే మీరు సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేయించి నీ బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించి ఉన్నారు. నేటిగా ప్రభా 2వ యానివర్సరీని కూడా తండ్రి ఈ రీతిగా తండ్రి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన స్టోర్లో ఉన్నటువంటి స్టాఫ్తోనూ ఆయన ఓనర్స్తోనూ నాయన ఈ రీతిగా తండ్రి సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతటిలో తోడైంది నడిపించండి నాయన. తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుల సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకునేము. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదు. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పిన తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందని అని చెప్పి
ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గనవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఆమేన్. ఈ రోజు 2nd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో 3rd యానివర్సరీ, 4th యానివర్సరీ, 5th యానివర్సరీ ఇలా దేవుని సంకల్పం ఎంతవరకు ఉండి మరి కస్టమర్స్ని మరి సత్య షాపింగ్ మాల్స్ని మరి ఎలాగైతే అట్రాక్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారో, మరి ఎంతమంది అయితే దీనిని ఆశ్రయించిన వారు మరి ఆశీర్వదించబడుచున్నారో ఆ రీతిగా దీనిని కొనసాగిస్తాడు. ఆ నమ్మకం అయితే మరి దేవుని మాటల పట్ల మాకైతే ఉంది. మీరు కూడా నమ్మకంగా పనిచేస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి యానివర్సరీలు 1 కాదు 2 కాదు, మరి ఆయన చిత్తంలో ఎన్నైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ నిలిపి మరి అనేక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మరి ప్రభు విషయాలని మనసారా నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒకటి సత్య స్టోర్ యాజమాన్యానికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజరు మరియు సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా వాస్తవంగా ఆల్రెడీ డెవలప్ అయింది. సత్య అనేది ఒక బ్రాండ్. సత్య అనేది అందరికి మన ఇండియాలోనే మన సౌత్లో ఎక్కువగా బాగా డెవలప్ అయిపోయి రకరకాలుగా 375 బ్రాంచ్లు అంటే నాటే జోకి ఎంతో కష్టపడితే ఒక బ్రాంచ్ నుంచి 375 బ్రాంచ్లకు వెళ్ళారు. అదంతా కష్టము వాళ్ళది కాదు, మీది. మీరు ఉన్న వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో ఈ వర్కర్స్ అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు అంటే మనం పనిచేసేటువంటి స్టోర్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు మేనేజర్తో సహా అందరూ కష్టపడితే దీన్ని ఇంకో బ్రాంచ్కి మార్చగలిగాడు. లేకపోతే ఉన్న బ్రాంచ్లన్నీ తొలగించుకుంటూ రావాల్సి వచ్చేది అనమాట. కానీ దినదినాభివృద్ధిగా చెందుతూ మీ అందరి కష్టాన్ని ఆ విధంగా చేశారు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్లో మాట్లాడే తత్వం ఎందుకు ఊరికే చూద్దామని వచ్చిన వాడితో కూడా కొనిపిస్తారు కొంత టాలెంట్తో. ఉదాహరణకి నేనేదో చూద్దామని వచ్చా, నాతో 2-3 ఐటమ్స్ కొనిచ్చాడు. నేను కొనుక్కుందామని రాలే ఇక్కడికి. వాస్తవం నాకు బాలాజీ నన్ను కొనిపించాడు ఇక్కడ, నేను కొందామని రాలే యాక్చువల్గా. అయినా కూడా నేను కొనేటట్టుగా చేశాడు. స్టవ్ నేను ఎందుకు కొంటాను, లేడీస్ వచ్చి కొంటారు కదా. ఆ స్టవ్ చూస్తే సార్ ఈ కొత్త ఐటమ్స్ వచ్చినాయి, స్టవ్ చూపించి అటు తిప్పి దానిలో ఈ మోడల్స్ వచ్చినాయి అని చెప్పేసి నేను అసలు ఇంటికాడ కూడా చెప్పకుండా బుక్ చేయవా అని చెప్పేసి. అంటే ఆ రకమైనటువంటి స్కిల్స్ మీలో కూడా చాలా దాగి ఉంటాయి లోపల, బయటికి తీయాలా, కష్టపడాలా. మరి ఈ స్టోర్లో దినదినాభివృద్ధి చేస్తే వారు అన్నట్టుగా మీలో ప్రమోషన్స్ వస్తాయి, ఆటోమేటిక్గా గుర్తిస్తారు. యాజమాన్యం కూడా గుర్తిస్తుంది. ఖచ్చితంగా ఫలానా వాళ్ళు ఇది చేశారు, ఫలానా వాళ్ళు బాగా స్కిల్డ్ పర్సన్ అని చెప్పేసి మీరు చెప్పకుండానే మీ మెసేజ్ వెళ్ళిపోతారు అక్కడికి. ఆటోమేటిక్గా వాళ్ళ మీకు ప్రమోషన్లో లేకపోతే శాలరీ పెంచడమో రకరకాల ఇది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది అని అన్నారు కదా, 100% స్కిల్ ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా ఒక స్కిల్ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తా. మనకు అందరికీ మైక్ టైసన్ తెలుసు. మైక్ టైసన్ తెలుసా అందరికీ? మైక్ టైసన్ అనే అతను బాక్సర్ అనమాట. ప్రపంచంలోనే మేటి బాక్సర్, ఆయన నెంబర్ 1 బాక్సర్. అయితే అతని చిన్నతనంలో 10 సంవత్సరాల వయసులో అతను చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు టైసన్, మైక్ టైసన్. అయితే ఒకానొక సమయంలో అతను దొంగతనాలు దొరికిపోయాడు. దొరికిపోతే అతన్ని జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆ పోలీస్ ఆఫీసరు అతన్ని కొన్ని వర్క్ చేయమంటే చేయట్లేదని చెప్పేసి అతన్ని మిగతా వాళ్ళు కొడతా ఉన్నారు అనమాట. అతను కొడతా ఉంటే కూడా అతను ఏమాత్రం చెల్లించట్లేదు. అతను బాడీ కొట్టుకోండి అన్న టైప్లో, అతను 12 ఏళ్ల వయసులో కొట్టుకోండి అన్న టైప్లో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తున్నటువంటి జైలరు అతను అది గమనించాడు. వాడు కొడుతున్నా కూడా కనీసం వాడు 12 సంవత్సరాల వయసు ఉన్నా కూడా కనీసం చెల్లించట్లేదే, అతను మొద్దుగా నిలబడి ఉన్నాడే అని చెప్పేసి చూసేసి వీళ్ళు ఏదో టాలెంట్ ఉంది, వీడు దెబ్బ కొట్టినా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంది, వీడికి బాక్సింగ్లో కోచింగ్ ఇప్పిస్తే ఎలా ఉంటుందని జైలరు వాడికి కోచింగ్ ఇప్పించాడు మైక్ టైసన్. 12 ఏళ్ల వయసులో అతనికి ఒక 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చేవరకు 14-15 కల్లా అతను అండర్ 15 అండర్ 18లో ఎంత ఒక్కటే దెబ్బ కొట్టేస్తున్నాడు, అవతల పడేస్తున్నాడు. ఆ విధంగా ఎన్ని నాకౌట్లు అంటే ఏంటంటే 12 రౌండ్లు ఉంటాయి. 12 రౌండ్లు కంప్లీట్ అయింది దాకుంటేనేమో మామూలు గేమ్. ఒకటే దెబ్బకి పడిపోతుంటే అవతలోటి నాకౌట్ అంటారు అనమాట. అంటే గేమ్ కంప్లీట్ కాకముందే అవతలోటి చేతులు ఎత్తేయటం అనమాట.
దాన్ని నాకౌట్ అంటారు. అలాగా ఎన్నో నాకౌట్లు చేసుకుంటూ ప్రపంచంలో నెంబర్ 1గా ఉన్నాడు. అంటే ఈరోజు అతని టాలెంట్ని ఆడికే తెలియదు. వాస్తవంగా మైక్ టైసన్కే తెలియదు ఆ టాలెంట్ నాలో ఉంది అనే ఆ టాలెంట్ అతనికి తెలియదు. అతన్ని గుర్తించి ఆ టాలెంట్కి పదును పెట్టేవారికి అతను ప్రపంచ మేటి అయిపోయినాడు. అంటే మీరు కూడా నేను అనేది బాక్సర్ గమ్మని కాదు, కానీ మీలో టాలెంట్ చాలా ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు మెరుగుపరుచుకుంటే మంచి వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభువా, కస్టమర్లందరికీ నాయన ఈ సత్య పట్ల ఒక నమ్మకాన్ని మీరు కలిగించిన రీతిని బట్టి, విశ్వాసాన్ని కలిగించిన రీతిని బట్టి మీకు వందనాలు. నేను చేస్తూ ఉన్నటువంటి ప్రతి వర్కర్ని మీ నామ మహిమార్థమై దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా అత్యధికముగా నేను మీ యొక్క నిండైన మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని వారు చేస్తూ ఉన్నటువంటి పనులను వారికి ఉన్నటువంటి తలాంతులను మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావనందమని కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ పావన నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము. మనుషులకి కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సన్నిధి, కాపుదల, ఆరోగ్యము, క్షేమము, సంతోషము, సమాధానము ఇక్కడ చేరిన మనకును, మరి విశేషంగా సత్య షాపింగ్ మాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి స్టాఫ్ను, అదే రీతిగా గెస్ట్ సార్ను, వారి కుటుంబానికి, వారి ఉద్యోగానికి, గెస్టులుగా వచ్చిన ప్రతి బిడ్డకును, ప్రతి కస్టమర్ను దేవుని హస్తం తోడేండి సదాకాలము నడిపించి కాపాడును గాక. ఆమేన్. అనుదినము సేవిస్తాము, బాధ్యతతో గెలుస్తాము. నిజంగా నిజాయితీగా కలిసి పని అంతా చేద్దాముగా. నీ పూర్ణ దయను కురిపించు, మా మనసున మంచిని పెంచు. సత్య ఉద్యోగి కుటుంబం ఆరోగ్యముతో జీవించు. శాంతి, సౌఖ్యం, సంతోషం అనుగ్రహించు దేవా. వాడుకదారుల ఇల్లమున ఆనందము, గౌరవము పొంగి పొరల కరుణించు. చింతలు, ఆశలు నీవేలే, తోడుగా నిలచి కావుదలే మా దేవా. దేవా వందనం. చెప్పిందంటే అందరూ ఎల్జీగా ఉన్నాం. ఆయన 18,000కి బెస్ట్ వస్తువు చూపించి అది కన్విన్స్ అయ్యి తీసుకునేట్టుగా చేస్తారు. సిఎస్ఆర్ కూడా చెప్పారు. అది ఫీలియర్ క్యారెక్టర్ బాగా చేశారు. కస్టమర్ పరంగా అన్నమాట, కంపెనీ పరంగా ఈ షాప్ బాగాదన్నట్టు చెప్పాము. యాక్చువల్లీ విజిట్ కూడా రావన్నమాట. అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటాం. చూస్తుంటాం చాలా పర్చేస్ చేసిన విషయాల్లో మాకు నిజంగా అదే అనిపిస్తుంది. అండి, నా పేరు బాలకృష్ణ. సత్యాలో ఏజిఎంగా వర్క్ చేస్తానండి, అండ్ ఏరియా మేనేజర్. సో మన వెంకటగిరిలో వచ్చి మన సత్య షోరూమ్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుందండి. సో 2 years మనం వెంకటగిరిలో సక్సెస్ఫుల్గా రన్ చేసాం. సో 2 years సక్సెస్ఫుల్ రన్ చేయడానికి కారణమైన సో వెంకటగిరి కస్టమర్ దేవుడికి అండ్ మా స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన దోసరికి యానివర్సరీ సందర్భం 30,000
ఇవాళ స్పెషల్ ఆఫర్స్ 30,000 పైన కస్టమర్ పర్చేస్ చేసిన వాడికి సో ఇండక్షన్ స్టవ్ అసలు ఫ్రీ చేసినామండి 4,000 వర్త్. సో అది కాకుండా మ్యారేజ్ కాంబో ఆఫర్స్ అనేసి స్పెషల్ ఆఫర్స్ అనేసి ప్రతి కొనుగోలుపై స్పెషల్ గిఫ్ట్స్ అండ్ అప్ టు 50%, 75% వరకు ఆఫర్స్ ఇస్తామండి. సో ఈ యానివర్సరీ ఆఫర్ని సో వెంకటగిరి ప్రజలకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు వెంకటగిరిలో సత్య సెకండ్ యానివర్సరీ జరుగుతుందన్నమాట. సో మన సత్య బ్రాంచ్ వచ్చేసి 370+ ఉన్నాయన్నమాట. మాకు ఈ వెంకటగిరిలో 2వ వార్షికోత్సవం సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్కరించి మరీ చెప్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన మా ఎండి సార్ కానీ, మా జిఎం సార్ సందీప్ సార్కి, ఆనంద్ సార్కి, మా ఏజిఎం బాలకృష్ణ సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు మంచి ఆఫర్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ ఆఫర్స్ని ఆల్రెడీ సార్ చెప్పారు. కస్టమర్స్ అన్నిటికన్నా కూడా మంచి బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. సో సక్సెస్ఫుల్గా ఈరోజు యానివర్సరీ జరుపుకున్నామంటే ప్రతి కస్టమర్ దేవుళ్ళకి నమస్కరించి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.